హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సాకేత్ గారు చెమటలతో తడిసిపోయి ఉన్నారు. అతడి భార్య ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఉంది. ఆమె ఎందుకో బాధపడుతూ ఉంది. సాకేత్ గారు తన భార్యతో, సీత, తాగటానికి కొంచెం చల్లనీళ్ళని ఇస్తావా, లేకపోతే ఒక పని చెయ్యి, నాకు నిమ్మరసం కలిపి ఇవ్వు, నాకెందుకో గుండెల్లో కొంచెం మంటగా అనిపిస్తుంది అని చెప్పటంతో ఈ మాట విన్న వెంటనే ఆమె త్వరగా లేచి వంటగదిలోకి వెళ్ళి నిమ్మకాయ నీళ్లు కలుపుకొని తీసుకొని వచ్చి సాకేత్ గారికి ఇచ్చింది. అది తాగిన అతడు కాస్త స్పృహలోకి వచ్చాడు. విపరీతమైన వేడి మరియు చెమట కారణంగా అతని బీపీ తగ్గటం ప్రారంభమయ్యింది. కొంత సమయం తర్వాత సాకేత్ గారు సీత ముభావంగా ఉండటానికి గల కారణం అడిగాడు. అప్పుడు సీత ఏడుస్తూ, ఏమండి, మా అక్క చనిపోయింది, మా ఊరికి వెళ్తాను అనటంతో సాకేత్ గారికి ఇష్టం లేకపోయినా ఊరికి పంపారు. ఆమె 10 నుండి 15 రోజుల వరకు తిరిగి రాదని తెలుసు. అందుకని ఈ 10-15 రోజులు సాకేత్ గారి తిండి బాధ్యత కోడలిపై పడింది. పెళ్ళైనప్పటి నుండి అత్త మరియు మామగారి బాధ్యతను ఆ కోడలు ఎన్నడూ తీసుకోలేదు. ఆమె తన ఆహారాన్ని తానే వండుకునేది. కనీసం కోడలు నోటి మాట కూడా మాట్లాడేది కాదు. ఆమె పనులు చేసేది కాదు. అయినా సీతగారు ఇంట్లో ఎవ్వరితో ఎటువంటి గొడవలు పడకుండగా తానే స్వయంగా ఇంటి పని మొత్తం చేసేది. సాకేత్ గారి భార్య ఎప్పుడూ అత్తగా మారటానికి ప్రయత్నించలేదు. కాబట్టే ఆ ఇంట్లో వాతావరణం బాగుండేది. సాకేత్ గారి పెన్షన్ నుండే ఇంటి ఖర్చులన్నీ పూర్తయ్యేవి. సాకేత్ గారు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి అతడు ఉదయం 9 గంటలకల్లా టిఫిన్ తినాలి అని కోరుకునేవాడు. అందుకే సీత ఉదయం 9 గంటలకు టిఫిన్ తయారు చేసేది. కానీ కోడలు మాత్రం 10 గంటలైనా ఏసీ గదిలో నుండి బయటికి వచ్చేది కాదు. దానితో సాకేత్ గారు తన కొడుకుతో, బాబు, మీ అమ్మ తిరిగి వచ్చే వరకు ఉదయం 9 గంటలకంతా టిఫిన్ రెడీ చేసి పెట్టమని నీ భార్యతో చెప్పు అన్నారు. ఈ మాట విన్న కోడలు మరుసటి రోజు ఉదయాన్నే లేచి వంటగదిలోని సామాన్లన్నీ గట్టిగట్టిగా కొడుతూ శబ్దం చేస్తుంది. అప్పుడే గదిలో నుండి బయటికి వచ్చిన సాకేత్ గారికి తన కోడలి గొనుగుడు వినిపించింది. ఈ ముసిల్ది ఏదో ఒక సాకు చెప్పి ఊరికి వెళ్ళి ఈ దరిద్రాన్ని నా తలపై వేసింది. ఈ ముసలాడి వేషాలు మామూలుగా లేవు. ఆయనకు పొద్దున 9 గంటలకంతా టిఫిన్ సిద్ధంగా ఉండాలంట అంటూ వంటగదిలో నుండి బేకరీలో నుండి తెచ్చిన 4 బిస్కెట్లను, కప్పు టీని తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టింది. టీ చాలా మటుకు నీళ్లు నీళ్లుగా ఉన్నాయి. అందులో టీ పొడి ఎక్కువగా ఉండటం వల్ల అది చాలా స్ట్రాంగ్గా ఉంది. సాకేత్ గారు ఎప్పుడు ఇంత స్ట్రాంగ్ టీని తాగలేదు. అతడు మొదట టీ తాగినప్పుడు అది పూర్తి చేదుగా ఉంది. దాంతో అతడు తాగకుండగానే తిరిగి పెట్టేశాడు. భార్యను గుర్తు చేసుకోగానే అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మధ్యాహ్నం భోజనంలో కూడా నిన్నటి చద్ది అన్నాన్ని, మిగిలిపోయిన కూరలను పెట్టింది. అధిక వేడి వాతావరణం కారణంగా ఆ కూర అన్నం పాడైపోయి దాని నుంచి దుర్వాసన వెదజల్లుతూ ఉంది. ఈ 30 ఏళ్లలో ఇప్పటి వరకు తన భార్య అతడికి చద్ది అన్నాన్ని ఎప్పుడూ పెట్టలేదు. సాకేత్ గారి భార్య ఊరికి వెళ్ళేటప్పుడు సాకేత్ గారితో, కోడల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దండి, ఓపికతో ఉండండి అని సర్ది చెప్పి వెళ్ళింది. కానీ ఓపిక నశించిపోయిన సాకేత్ గారు కోపంగా, నీకు బుద్ధుందా? నీ తండ్రికైతే ఇలాంటి అన్నం పెడతావా? ఇంతగా దుర్వాసన వస్తున్న ఆహారాన్ని ఎవ్వరూ తినలేరు. పెట్టే ముందైనా ఒక్కసారి చూసుకోవటం చేత కాదా అనటంతో ఆ కోడలి ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. మామయ్య గారు, అసలు మీ ప్రాబ్లం ఏంటి? కొన్నిసార్లు అది తినను ఇది తినను అంటారు, నస పెడుతూ ఉంటారు. కొంచెం దుర్వాసన వస్తుంది అంతే, తింటే ఏమవుతుంది? ఇంటి ఖర్చులన్నీ మీరే భరిస్తున్నట్లుగా బిల్డప్ కొడుతున్నారు అని కోడలు మొహమాటం లేకుండగా మామయ్య గారికి పెద్ద పెద్ద మాటలు వినిపించింది. ఆ తర్వాత ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో మనవడు తలుపు దగ్గర నిలబడి ఇదంతా చూస్తూ ఉన్నాడు. అతడి వయసు 10 సంవత్సరాలు. ఆ అబ్బాయి త్వరగా వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాస్ తీసుకొని ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి ఆ పాలను గ్లాస్లో పోసి తాతయ్య ముందు పెట్టి
తాతయ్య, ఈ పాలు తాగండి అని చెప్పటంతో సాకేత్ గారికి అతని మీద ప్రేమ కలిగి అతడిని పట్టుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులు పెడుతూ, నువ్వు నా రక్తానివి, అందుకే ఆకలితో ఉన్న మీ తాతయ్యను చూసి తట్టుకోలేకపోయావనటంతో ఆ అబ్బాయి తన తాతను కౌగిలించుకొని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. తాతయ్య, నువ్వు బాధపడకు. అమ్మ ముసిల్దైన తర్వాత నేను కూడా నా భార్యతో చెప్పి మా అమ్మకు నిన్నటి చద్ది అన్నాన్ని ఇవ్వమని చెబుతాను అని చెప్పాడు. ఒక్కసారిగా సాకేత్ గారి ముఖంలో చిరునవ్వు విరిసింది. భార్య ఊరికి వెళ్ళి కేవలం 2 రోజులు కావస్తుంది. కానీ అతని పరిస్థితి ఇలా తయారయ్యింది. వద్దు అనుకుంటూనే బలవంతంగా అతడు భార్యకు ఫోన్ చేయాల్సి వచ్చింది. సీత, నువ్వు అక్కడే ఇంకొన్ని రోజులు ఉంటే బహుశా నేను చచ్చిపోతానేమో అనటంతో, ఎందుకండి, మీరెందుకిలా మాట్లాడుతున్నారు? ఏదైనా సమస్య అనటంతో, నీ కోడలు నా జీవితాన్ని దుర్భరంగా మార్చేసింది. నా కడుపు మార్చుతుంది. నేను ఏ చిన్న విషయం చెప్పినా తను ముందు వెనకాల ఆలోచించకుండగా తన నోటికి పని చెబుతుంది. ఇక్కడ అంతా బాగా ఉండి ఉంటే నిన్ను త్వరగా రమ్మని అడిగేవాణ్ణి కాదు. కానీ ఆ దేవుడి కోసమైనా వీలైనంత త్వరగా తిరిగి ఇక్కడికి రా అన్నారు. భర్త నోటి నుంచి ఆ మాట వినగానే మరుక్షణం భార్య తిరిగి ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు సాకేత్ గారికి ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించింది. మరుసటి రోజు అందరి కోసం టిఫిన్ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించాక పని చేసి చేసి బాగా అలసిపోయిన సీత టీవీ ముందు కూర్చొని తనకిష్టమైన పాత సినిమాను పెట్టుకొని చూస్తూ ఉంది. ఇలా ప్రతిరోజు పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త సమయం రెస్ట్ తీసుకొని అలా టీవీ చూడటం ఆవిడకు అలవాటు. అటుపక్క సాకేత్ గారు అక్కడే సోఫా మీద కూర్చొని పేపర్ చదువుతూ, సీత, ఏంటోయ్, ఈరోజు నీకు ఇష్టమైన సినిమా వస్తుంది అనటంతో, అవునండి అని ముఖం మీద చిరునవ్వుతో అన్నది. సీత చూడటం మొదలుపెట్టిందో లేదో అంతలోనే టీవీ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆశ్చర్యంగా, ఏమయ్యింది, ఏమైనా కరెంటు పోయిందా అని అటూ ఇటూ చూసింది. హాల్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఏమై ఉంటుంది అని వెనక్కి తిరిగి చూసింది. టీవీ రిమోట్ కోడలి చేతిలో ఉంది. కోడలే టీవీ ఆఫ్ చేసింది. ఏమైంది భాగ్య, టీవీ ఎందుకు ఆఫ్ చేశావు అని అడిగింది సీత. అత్తయ్య, మీరిలా ఉదయం నుంచి రాత్రి వరకు హాల్లో ఫ్యాన్ వేసుకొని టీవీ చూస్తూ ఉంటే కరెంటు బిల్లు ఎంత వస్తుందో మీకేమైనా తెలుసా? అయినా కరెంటు బిల్లు కట్టేవారికి తెలుస్తుంది ఆ నొప్పి అనటంతో అక్కడే కూర్చొని పేపర్ చదువుతున్న సాకేత్ గారు కోడల్ని చూస్తూ, ఏంటమ్మా భాగ్య, నువ్వు చదువుకున్న అమ్మాయివి, మీ అత్తగారితో ప్రవర్తించే తీరు ఇదేనా? ఇప్పుడు టీవీ చూడటం కూడా తప్పేనా అన్నారు. మామయ్య, మీకు తెలుసు కదా బిల్ ఎంత వస్తుందో. మీకు ఇంటి బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి అస్తమాను పేపర్ పట్టుకొని కూర్చుంటారు. కానీ మేము మా పిల్లల గురించి ఆలోచించాలి కదా. ఇలా అనవసర ఖర్చులు చేస్తే ఎలా? ఈ రోజు నుండి టీవీ రిమోట్ నా చేతుల్లో ఉంటుంది. ఇప్పటి నుండి కేవలం సాయంత్రం మాత్రమే టీవీ చూడటానికి అనుమతినిస్తాను. నేను మీ చేతికి రిమోట్ ఇస్తాను అంటూ భాగ్య టీవీ రిమోట్ని తీసుకొని గది లోపలికి వెళ్ళిపోయింది. కోడలు మాట్లాడిన మాటలకు సీత బాధపడటం గమనించిన సాకేత్ గారు భార్య భుజంపై చెయ్యి వేశారు. సీత భర్తతో ఏదో చెప్పబోయింది. కానీ సాకేత్ గారు భార్యను మౌనంగా ఉండమని సైగ చేశారు. కాసేపటికి సాకేత్ గారు సోఫా మీద వెనక్కు వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉన్నారు. కొడుకు కోడలిలో వస్తున్న మార్పును చాలా రోజుల నుండి గమనిస్తున్నారు సాకేత్ గారు. అనవసర విషయాలకు తల్లిదండ్రుల మీద అరవటం, ప్రతి చిన్న విషయానికి గొడవ చేయటం వాళ్లకు రోజు అలవాటైపోయింది. నిజానికి సాకేత్ గారు చాలా పేద కుటుంబంలో జన్మించారు. అతడు ఎంతో కష్టపడి చదివి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకొని ఒక ఇంటిని ఎంతో ప్రేమగా నిర్మించుకున్నాడు. అలాంటి ఇంటిని తన పేరున రాయమని ఇప్పటికే కొడుకు 1-2 సార్లు సాకేత్ గారిపై ఒత్తిడి తీసుకొని వచ్చాడు. దాంతో సాకేత్ గారు కూడా అదే ఆలోచించారు. ఎప్పటికైనా నా ఇల్లు, నా ఆస్తి మొత్తం కొడుకు పేరు మీదే రాస్తాను కదా, అదేదో ఇప్పుడే రాసేస్తే ఏమవుతుంది అనుకున్నారు. ఒకరోజు ఉదయం వాకింగ్కి వెళ్ళినప్పుడు
తన చిన్ననాటి స్నేహితుడైన రిటైర్ లాయర్ శేషాద్రితో ఈ విషయం గురించి మాట్లాడారు. అప్పుడు శేషాద్రి గారు ఏమని సలహా ఇచ్చారంటే, సాకేత్, వీలునామా తప్పకుండగా రాయి, కానీ మొదట ఆస్తిని నీ భార్య పేరు మీద రాసి తదనంతరం కొడుకు పేరున రాయి. ఎందుకంటే వృద్ధాప్యంలో నీ భార్యకు కనీసం 3 పూటల భోజనం అయినా దొరకాలి కదా. నేను కూడా నా ఆస్తిని నా భార్య పేరు మీద రాశానురా సాకేత్ అన్నారు శేషాద్రి గారు. శేషు, నా కొడుకును అనుకుంటున్న లాంటివాడు కాదు. మేము వాడిని అలా పెంచలేదు అని సాకేత్ గారు అనటంతో, ఒక పని చేయి, నీ కొడుకు నిజస్వరూపం తెలుసుకోవటానికి ఆస్తిని తన పేరున రాశావని ఒక చిన్న అబద్ధం నీ కొడుకుతో చెప్పు. అప్పుడు నీ కొడుకు నిజస్వరూపం నీ ముందుకు వస్తుంది అన్నారు శేషాద్రి గారు. కానీ ఇంత తొందరగా కొడుకు అసలు రూపం తెలుస్తుంది అని అనుకోలేదు సాకేత్ గారు. కాసేపు అదే విషయం గురించి ఆలోచించిన సాకేత్ గారు పక్కనే ఉన్న భార్య వైపు చూస్తూ, సీత, ఏ రోజైతే మన కొడుకు పుట్టాడో ఆ రోజు నుండి మనం మన కోరికల్ని చంపుకొని కేవలం వాడి కోసమే ఆలోచిస్తూ వచ్చాము. ఈ రోజుకి కూడా నువ్వు ఇంటి పనులన్నీ చేస్తున్నావు. కోడలు ఎప్పుడు గదిలో విశ్రాంతి తీసుకుంటుంది, లేదా బయట స్నేహితులంటూ షాపింగులంటూ తిరగటానికి వెళ్తుంది. అలాగే నేను కూడా రిటైర్ అయ్యాక నా పెన్షన్ డబ్బులు ఇంటి ఖర్చులకే ఉపయోగిస్తున్నాను. ప్రతి నెల సరుకులకు కరెంటు బిల్లు కట్టి రావటం, ఇలా డబ్బంతా ఇంటి ఖర్చులకే ఉపయోగిస్తున్నాను. ఎన్ని చేసినా మనకు ఈ ఇంట్లో కనీస గౌరవం కూడా దొరకటం లేదు. రోజు రోజుకు కోడలు మన మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంది. అలాగే మన కొడుకు తన భార్య ఏది చెప్తే అది వింటున్నాడు. మొన్న మీ అక్క చనిపోయింది అని నువ్వు ఊరికి వెళ్ళినప్పుడు నాకు పాచిపోయిన అన్నాన్ని పెట్టి కడుపు మార్చారు. మా నాన్నకు అలాంటి ఆహారం ఎందుకు పెట్టావని మన కొడుకు ఒక్క మాట కూడా తన భార్యను అడగలేకపోయాడు. ఇక చాలు సీత, మనకంటూ ఒక జీవితం ఉంది. ఇక నుండి మన కోసం జీవిద్దాం అన్నారు. ఏమండి, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు అంది సీత. సీతకు పెళ్ళైనప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవటానికి వెళ్ళాలి అని ఒక కోరిక ఉండేది. సడన్గా ఈ విషయం గుర్తుకు రాగానే సాకేత్ గారు సీతతో, మనం ఎక్కడికైనా వెళ్దామా అని అడిగారు. నిజానికి నాకు కూడా ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది, కానీ కొడుకు కోడలు కోప్పడతారేమో అని మౌనంగా ఉన్నాను. అసలు ఇంట్లో ఏమీ జరగకుండగానే కోడలు అనవసరంగా గొడవ పెట్టుకుంటుంది. అలాంటిది మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే పెద్ద యుద్ధం చేస్తుంది అన్నది సీత. అప్పుడు సాకేత్ గారు సీతతో, సీత, నా చిన్ననాటి కోరిక ఒకటి చెప్పనా? ఆకాశంలో వెళ్ళే విమానాన్ని చూసి ఒక్కసారైనా జీవితంలో విమానాన్ని ఎక్కాలనుకున్నాను. కానీ అప్పుడు మా నాన్నగారికి ఆర్థికంగా అంత స్తోమత లేదు. ఎలాగో అలా ఇల్లు గడిచేది. నన్ను చదివించటానికి చాలా కష్టపడ్డారు నా తల్లిదండ్రులు. అందువల్లనే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేశారు. ఆ తర్వాత మన కొడుకు పుట్టాడు. వాడు అడిగిన ప్రతి కోరికను తీరుస్తూ వచ్చాను. ఎందుకంటే నా బాల్యమంతా ఎన్నో కోరికలను చంపుకొని గడిపాను. నా కొడుకు అలా తన బాల్యంలో బాధపడకూడదని జీతం డబ్బులన్నీ వాడి మీదే ఖర్చు చేశాను. వాడి కోసం కొత్త కొత్త బట్టలు, మంచి తిండి, అలాగే పెద్ద చదువులు చదివించాము. ఎప్పుడూ వాడి చదువు ఆగకూడదని ఇంటి ఖర్చులో కొంత డబ్బును మన కొడుకు చదువు కోసమే దాచిపెట్టాము. నెల జీతంలోనే అమ్మా నాన్నను చూసుకుంటూ కొడుకు చదువుల ఖర్చులు మరియు ఇంటి ఖర్చులు అన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండగా ఎలా మేనేజ్ చేయగలిగామో అది మనకు మాత్రమే తెలుసు. మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలిచినట్టు తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకోకుండగా మన అబ్బాయి అన్నీ మర్చిపోయాడు. కొడుకు పెద్దవాడయ్యాక బాధ్యతలన్నీ వాడికి అప్పగించి ప్రశాంతంగా వృద్ధాప్యాన్ని గడపాలనుకున్నాను. కానీ ఇక్కడ కొడుకు కోడలు ఈ బాధ్యతల నుండి మనల్ని విముక్తి కానివ్వకుండగా సంకెళ్లతో బందీ చేశారు. నా భుజాలపై కుటుంబ బాధ్యతలు ఉన్నప్పుడు కూడా నేను ఇంతగా బాధపడలేదు. కానీ బాధ్యతల నుండి విముక్తి కావాల్సిన సమయంలో
కోడలు నీతో రోజంతా ఇంటి పనులు చేయిస్తుంది, అలాగే నా పెన్షన్ డబ్బంతా తీసుకొని కొడుకు కోడలు మన మీద పెత్తనం చలాయిస్తున్నారు అన్నారు సాకేత్ గారు. అయినా ఇదే మన తలరాత అని సరిపెట్టుకొని బ్రతకటం తప్ప మనం ఇంకేం చేయగలమండి అన్నది సీత. లేదు సీత, నేను ఇలా జరగనివ్వను. కొడుకు కోడలికి బుద్ధి చెప్పాలి. నా ఆలోచన ఆచరణలో పెట్టి వీళ్లకు బుద్ధి నేర్పుతాను అన్నారు సాకేత్ గారు. సీత భర్త వైపు చూస్తూ, మీరేం ఆలోచించారండి అన్నది. నేనేం చేస్తాను, రేపటిదాకా వెయిట్ చేసి చూడు అన్నారు సాకేత్ గారు. మరుసటి రోజు 1 తారీఖు పెన్షన్ కోసం వెళ్ళిన సాకేత్ గారు చాలాసేపటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. కాసేపటికి సాకేత్ గారు కాశీ విశ్వేశ్వర ఆలయానికి వెళ్ళటం కోసం 16వ తారీఖున తనకు మరియు తన భార్య కోసం టికెట్లను బుక్ చేశాడు. ఆ టికెట్లు బస్సు లేదా ట్రైన్కు సంబంధించినది కాదు, విమానానికి సంబంధించిన టికెట్స్. సాకేత్ గారికి ప్రతి నెల 30,000 పెన్షన్ వస్తుంది. అందులో 15,000 రూపాయలతో టికెట్ బుక్ చేశారు. మిగిలిన 15,000 సొంత ఖర్చుల కోసం పెట్టుకున్నారు. ఇంటికి వచ్చాక సీతకు టికెట్ చూపించారు. సీత ఒక్కసారిగా భయపడిపోయి, ఏమండి, మీరు మీ పెన్షన్ డబ్బులను ఖర్చు చేశారు, ఇప్పుడు కోడలు ఏం గొడవ చేస్తుందో ఏమో అంది. సీత, మరీ అంతలా భయపడకు, ఈ డబ్బు నాది, నా పెన్షన్ డబ్బులనే నేను ఖర్చు చేస్తున్నాను అన్నారు. 4-5 రోజుల తర్వాత ఒక ఉదయం కోడలు భాగ్య కోపంగా అత్తయ్య వద్దకు వచ్చి, అత్తయ్య, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అమ్మ భాగ్య, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని ఏమీ తెలియనట్టుగా సీత అడిగింది. అత్తయ్య, ఏమీ తెలియనట్టుగా భలే నటిస్తున్నారే. ఈ నెల మామయ్య గారు బ్యాంకుకు వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకురాలేదా? 10వ తారీఖు వస్తుంది. మీరు ఈరోజే వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకురమ్మని చెప్పండి అంది. అమ్మ భాగ్య, అసలు విషయం ఏంటంటే, ఈ నెల మీ మామగారు నేను కలిసి తీర్థయాత్రలకు వెళ్ళాలని ప్లాన్ చేశాము. పెన్షన్ డబ్బులు వాటి కోసం ఖర్చు చేశాము. అందుకే ఈ నెల పెన్షన్ డబ్బులు ఇవ్వలేము అన్నది సీత. ఈ మాట వినగానే భాగ్య కోపంతో ఊగిపోతూ, ఏంటి, ఈ వయసులో మీరిద్దరూ తిరగటానికి వెళ్తున్నారా? కొంచెమన్నా సిగ్గుండాలి ఈ వయసులో తిరగటానికి. రామకృష్ణ అంటూ నోరు మూసుకొని ఇంట్లో ఒక మూలన పడి ఉండకుండగా మీకు ఈ తీర్థయాత్రలు అవసరమా? రానివ్వండి మీ అబ్బాయిని, తనకు తెలుస్తుంది మీరిద్దరూ బాధ్యత లేకుండగా అనవసరపు ఖర్చు ఎంత చేస్తున్నారో. మా ఇద్దరిని అడగకుండగా ఎలా వెళ్తారు? మమ్మల్ని అడగకుండగా అసలు పెన్షన్ డబ్బు ఎందుకు ఖర్చు చేశారు అన్నది భాగ్య. కోడలి మాటల ద్వారా ఈరోజు కొడుకు వచ్చాక ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందని అర్థమైపోయిన సీత మనసులో అనుకుంది. ఎందుకంటే ప్రతి నెల పెన్షన్ డబ్బులు కొడుకు కోడలు తీసుకుంటారు. వాళ్ళు ఇష్టప్రకారం ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తారు. అందులో నుంచి 500 రూపాయలు కూడా అత్తామామలను ఖర్చు చేయనివ్వరు. ఒకవేళ అలా ఖర్చు చేస్తే ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. అలాగే ఒకసారి సాకేత్ గారు పెళ్లి రోజు సందర్భంగా పెన్షన్ డబ్బు నుంచి 2,000 రూపాయలను ఖర్చు చేసి భార్య కోసం ఒక చీర కొని సీతకు ఇచ్చారు. పెన్షన్ డబ్బులో 2,000 రూపాయలు తక్కువ అవ్వటం గమనించిన కోడలు మామగారి మీద కేకలు వేస్తూ, ఈ డబ్బాలో 2,000 రూపాయలు తక్కువగా ఉన్నాయి, నాకు చెప్పకుండగా పెన్షన్ డబ్బు ఎందుకు ఖర్చు చేశారు అని మామగారిని నిలదీసింది. అమ్మా, మీ అత్తయ్య గారి కోసం చీర కొన్నానమ్మా. చాలా రోజుల నుండి కొత్త చీర తను కొనుక్కోలేదు. ఎప్పుడూ పాత చీరలే కడుతుంది. ఇవాళ మా పెళ్లి రోజు కాబట్టి కొత్త చీర కొని గిఫ్ట్ ఇచ్చాను అన్నారు సాకేత్ గారు. హో, ఈ వయసులో యానివర్సరీ గిఫ్ట్ ఇస్తున్నారా? ఇంట్లో ఇంత ఖర్చు అవుతుంది. కరెంటు, వాటర్, సరుకులు అన్ని బిల్లులు మేమే కట్టాలి. మీరు మీ జీవితం మొత్తం పల్లెటూరులోనే జీవించారు. అందుకే మీకేం తెలుస్తుంది నగరాలలో ఎంత ఖర్చు అవుతుందో. ఇలా కోడలు చేసిన గొడవను గుర్తు చేసుకొని సీత భయపడుతుంది. కేవలం 2,000 రూపాయల కోసమే ఇంత గొడవ చేసిన కోడలు ఇప్పుడు ఊరికే ఉంటుందా అనుకుంది సీత. సాయంత్రం భర్త ఇంటికి రాగానే విషయమంతా పూసగుచ్చినట్లు భర్తకు చెప్పింది. అతడు కోపంగా కేకలు వేస్తూ బయటికి వచ్చి హాల్లో తండ్రి ఎదుట నిలబడి, ఈరోజు 10వ తారీఖు, ఇంకా పెన్షన్ డబ్బులు ఇవ్వలేదు. మమ్మల్ని అడగకుండగా డబ్బంతా ఖర్చు చేసేశారు.
ఇక ఇప్పుడు ఇల్లు ఎలా నడపాలి? వృద్ధాప్యంలో తీర్థయాత్రలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారా? ఇంట్లో ఉండలేకపోతే దగ్గరలోని దేవాలయానికి వెళ్ళండి. మీరు కనుక పెన్షన్ డబ్బు ఇవ్వలేదో అని కొడుకు అంటుండగానే హాల్లో సోఫా మీద కూర్చున్న సాకేత్ గారి ముఖం కోపంతో ఎర్రబడింది. తండ్రి కూడా కోపంగా లేచి నిలబడి, ఇక చాలు, డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తావు? మీకు కేవలం మేము తిరగటానికి వెళ్తున్నదే కనపడుతుంది. మీరు చేసే ఖర్చుల గురించి మాట్లాడారెందుకు? నీ భార్య ప్రతి నెల కొత్త చీరలు కొంటుంది, పార్టీలకు వెళ్తుంది, ప్రతి శని ఆదివారాలు బయటికి వెళ్తారు, భోజనాలు కూడా బయటే తింటారు. ఇంట్లో టీవీ చూడాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలా బాబు? నీ తల్లిదండ్రులు వృద్ధులయ్యారు, ఇంకా చనిపోలేదు. మాకు కూడా ఒక మనసుంటుంది, కొన్ని కోరికలు ఉంటాయి. ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుంది, ఏదన్నా తినాలనిపిస్తుంది. మేము బయటికి వెళ్తే అనవసరంగా ఖర్చు చేసిన వాళ్ళమవుతామా? మరి మీరు బయట తిరిగితే, సినిమాలకు వెళ్తే, బయట తినటానికి వెళ్ళినప్పుడు చేసిన ఖర్చు, వాటి గురించి కూడా మాట్లాడు. మర్చిపోయావా? సంవత్సరం క్రితం మీరు విదేశాలకు తిరగటానికి వెళ్ళారు. మీకు మీ టికెట్స్ ఫ్రీగా దొరికాయా? ప్రతి సంవత్సరం మీరు తిరగటానికి వెళ్తారు. ఎప్పుడన్నా మేము వద్దన్నామా? అలాంటిది ఈరోజు మేము బయట తిరగటానికి వెళ్తుంటే మీకు ఎందుకు ఇబ్బందిగా ఉంది అన్నారు సాకేత్ గారు. నాన్న, మేము తిరగటానికి వెళ్ళినప్పుడు నేను నా డబ్బునే ఉపయోగిస్తాను, ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు కదా అన్నాడు. బాబు, నేను కూడా నీలాగే నా డబ్బుతోనే టికెట్ కొన్నాను, నిన్ను డబ్బు అడగలేదే అన్నారు సాకేత్ గారు. తండ్రి సమాధానం విన్న తర్వాత, సరే నాన్న, మీరు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు, కానీ నేను చెప్పేది వినండి. ఈ ఇంట్లో ఉండాలంటే మీరు మాకు ఖచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందే. ఇక్కడ ఉచితంగా మీకు భోజనం దొరకదు, ఫ్రీగా మీకు అన్నం పెట్టే స్తోమత నాకు లేదు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. మీ కొడుకు చెప్పింది విన్నారు కదా? నోరు మూసుకొని ఇక ఇంట్లో ఉండి ఇంటిని చూసుకోండి. ఈ వయసులో తిరగటానికి వెళ్ళి ఏదైనా జరిగితే నేను మీకు సేవ చెయ్యను. అందుకే ఇంట్లో ఒక మూలన పడి ఉండండి అన్నది భాగ్య. ఏమమ్మా కోడలా, మీ అత్తయ్య రోజంతా ఇంటి పని చేస్తుంది, అప్పుడు తన ఆరోగ్యం గురించి పట్టించుకొని నువ్వు బయటికి వెళ్తే అనారోగ్యానికి గురవుతుంది అంటున్నావా? అయినా నీ పర్మిషన్ తీసుకొని నా పెన్షన్ డబ్బు ఖర్చు చెయ్యాలా అన్నారు కోపంగా. మామగారి మాటలు విన్న భాగ్య కూడా ఏమీ చెయ్యలేక అసహనంగా గదిలోకి వెళ్ళిపోయింది. అక్కడే నిలబడి అంతా వింటున్న సీతకు కొడుకు కోడళ్ళ మాటలు విని కళ్ళల్లో నుండి నీరు కారుతున్నాయి. ఏమండి, బయటకు తిరగటానికి వెళ్తున్నాము అంటే ఇంట్లో ఇంత గొడవ జరిగింది, వెళ్ళటం అవసరమంటారా? ఈసారికి మానుకుందామండి, లేదంటే మనకు 3 పూటల భోజనం కూడా దొరకదు అంది. సీత, నువ్వు దిగులు పడకు, నేను ఉన్నంత వరకు నీకు ఆ పరిస్థితిని రానివ్వను. కొడుకు కోడలు విదేశాలకు వెళ్ళినప్పుడు 5 లక్షల దాకా ఖర్చయి ఉంటుంది. ఇలా నోరు మూసుకొని ఎన్ని రోజులు వీళ్ళ మాటలు భరించాలి? ఏదో ఒక రోజు మాట్లాడాలి కదా, లేకపోతే మిగిలిన జీవితమంతా ఇలా మాటలు పడుతూనే బ్రతకాలి అన్నారు సాకేత్ గారు. మరుసటి రోజు సీతగారు అందరి కోసం టిఫిన్ చేశారు. కొడుకు కోడలు కూడా తినటానికి వచ్చారు, కానీ తల్లి తండ్రితో ఎవ్వరూ మాట్లాడలేదు. సాకేత్ గారు పరిస్థితిని గమనిస్తున్నారు. అందరూ టిఫిన్ తినటం పూర్తయ్యాక, సీత, మనము తిరగటానికి వెళ్తున్నాం కదా, షాపింగ్కి వెళ్దాం పదా. నువ్వు కొత్త చీరలు కొనుక్కో, అలాగే నేను కూడా కొత్త బట్టలు కొనుక్కుంటాను. చాలా రోజులయ్యింది, కొత్త బట్టలు కొనలేదు. ఈ పాత బట్టలనే వేసుకొని బయటికి వెళ్ళలేము కదా అన్నారు సాకేత్ గారు. అసలే కోపంగా ఉన్న కొడుకు, నాన్న, ఇక మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వలేను, మీరు ఎక్కడన్నా ఇల్లు చూసుకొని వెళ్ళండి. అసలు సిగ్గు లేకుండగా కొడుకు కోడలి ముందు చెట్టాపట్టాలు వేసుకొని తిరగటానికి ఎలా ముఖం చెల్లుతుంది మీకు అన్నాడు కోపంగా కొడుకు. బాబు, మేము ఉండటానికి వేరే ఇల్లు ఎందుకు వెతుక్కోవాలి? ఈ ఇల్లు మాది, ఈ ఇల్లు నా కష్టార్జితంతో కట్టుకున్నది, నన్నే వెళ్ళమంటున్నావా అన్నారు సాకేత్ గారు. నాన్నా, మరిచిపోయారా? ఇల్లు మిగిలిన ఆస్తి నా పేరున రాసేశారని చెప్పారు కదా అన్నాడు. అప్పుడు సాకేత్ గారు ముఖం మీద చిరునవ్వుతో, బాబు, వీలునామ రాసిన మాట నిజమే, కానీ నా స్నేహితుడు శేషాద్రి సలహా ఇచ్చాడు, బ్రతికి ఉన్నంత వరకు ఇంటిని కొడుకు పేరున రాయొద్దు అన్నాడు. శేషాద్రి మాటలు విన్నాను, చిన్న అబద్ధం చెప్పాను,
ఇంటిని నీ పేరున రాయనందుకు సంతోషిస్తున్నాను. ఇంటిని అమ్మ పేరు మీద వీలునామా రాశాను. తదనంతరం నీకు దక్కుతుంది. ఇల్లు నీ పేరున ఉంటే అసలు ఆలోచించకుండగా మమ్మల్ని ఇంటి నుండి గెంటేసేవాడివి. మీరిద్దరూ ఒక మాట వినండి. నేను ఉద్యోగం చేసినన్ని రోజులు గౌరవంగా బ్రతికాను. నువ్వు నీ భార్య మమ్మల్ని ఇంకా అవమానిస్తూ మాట్లాడటం ఇక సహించను. ఇక ఈ రోజు నుండి మీరు పై అంతస్తులో ఉండండి. నేను మీ అమ్మ కింద ఇంట్లో ఉంటాము. అలాగే ప్రతి నెల అద్దె 10,000 రూపాయలను చెల్లించాలి, లేదా వేరుగా ఇల్లు వెతుక్కోండి అన్నారు. ఈరోజు 20వ తారీఖు. మీకు 10 రోజుల గడువు ఇస్తున్నాను. నెల ఆఖరిలోగా మీ సమాధానం చెప్పండి అన్నారు సాకేత్ గారు. ద్రోహం! ఎంత ద్రోహం చేశారు నాన్నగారు? ఆస్తిని నా పేరున మార్చానని చెప్పాక డాక్యుమెంట్స్ చూపెట్టమని అడిగాను. బ్యాంకు లాకర్లో పెట్టానని చెప్పారు. అంటే ఆస్తి నా పేరున రాశానని అబద్ధాలు చెప్పారు. ఎవరన్నా కన్న కొడుక్కి అబద్ధం చెబుతారా? ఇంత ద్రోహం చేస్తారా అని అన్నాడు కొడుకు. ఎప్పటికైనా కొడుకు కోడలే మీకు దిక్కు, అది మర్చిపోయి మాట్లాడుతున్నారా అన్నది కోడలు. బాబు, నిజంగా ఆస్తిని నీ పేరున రాస్తే మమ్మల్ని నువ్వు ఇప్పటిదాకా ఇంట్లో ఉండనిచ్చేవాడివి కాదు. ప్రస్తుతానికి కాళ్ళు చేతులు ఆడుతున్నాయి. అమ్మా కోడలా, ఒకవేళ నీపై ఆధారపడవలసి వస్తే ఆకలితో మమ్మల్ని మేమే చంపుకుంటాము. మా డబ్బు ఖర్చు చేస్తున్నాము, అవమానాలు చేస్తుంటే ఇక సహించలేను. వృద్ధాప్యం గురించంటావా? నెల నెలా వస్తున్న పింఛన్తో ఒక పనివాణ్ణి పెట్టుకోలేనా? మా వృద్ధాప్యం గురించి ఎక్కువగా బాధపడకు అన్నారు సాకేత్ గారు. తండ్రి సమాధానం విని కొడుకు కోడలు ఇద్దరు మౌనంగా నిలబడిపోయారు. సీత, పద షాపింగ్కి వెళ్దామంటూ భార్య చెయ్యి పట్టుకొని బయలుదేరారు సాకేత్ గారు. భోజనం బయట తినేసి మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వచ్చారు. ఈసారి కోడలు ఏమీ మాట్లాడలేదు. తను ఏమన్నా మాట్లాడినా తిరిగి మామగారు తనకు 4 మాటలు వినిపిస్తారని తనకు అర్థమయ్యింది. మరుసటి రోజు సాకేత్ దంపతులు బయలుదేరవలసిన రోజున ఉదయాన్నే సంతోషంగా ఇద్దరు బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ కొడుకు కోడలికి వినిపించేలా, మేము 10 రోజుల్లో తిరిగి వస్తాము. అప్పటి వరకు మీరు మీ సామాన్లను సర్దుకోండి అంటూ ఎయిర్పోర్ట్కు బయలుదేరి వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్కు చేరుకోగానే అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసి లోపలికి వెళ్ళారు. తాము ఎక్కవలసిన విమానాన్ని దూరం నుండి చూసి సాకేత్ గారు చిన్న పిల్లవాడిలా సంతోషపడుతున్నారు. సీత, విమానాన్ని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి అన్నారు. కాసేపటికి విమానంలో కూర్చున్నారు. కింద నుంచి చూస్తే ఆకాశంలో వెళ్ళే విమానం ఎంత చిన్నగా ఉంటుంది, కానీ ఇంతమంది ఇందులో కూర్చోవచ్చు అనుకుంటూ ఇద్దరూ ప్రయాణం చేశారు. మరి కొద్దిసేపటికే కాశీకి చేరుకున్నారు. భగవంతుడి దర్శనం చేసుకొని చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చూసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇలా మన సమయాన్ని గడుపుతున్నాము అంది సీత. సీత, వృద్ధాప్యంలోకి వచ్చామంటే మనసులోని కోరికలను చంపుకోవాలని కాదు, కానీ ఈ రోజుల్లో పిల్లలు వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను ఇంట్లో పడుండే పాత సామాన్లుగా అనుకుంటున్నారు. పాపం, కనీసం పెన్షన్ కూడా రాని తల్లిదండ్రులు, అలాగే ఆస్తినంతా కొడుకు కోడళ్ళ పేరున రాసేసి రోడ్డు పాలైన తల్లి తండ్రి ఎలా తమ వృద్ధాప్యాన్ని గడుపుతున్నారో అనిపిస్తుంది. కాశీకి తీసుకెళ్లటం చాలా దూరపు విషయం. మన కొడుకు మనల్ని పక్క వీధిలో ఉండే గుడికి కూడా తీసుకెళ్ళాడు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు సీత? కొద్ది రోజులు ప్రశాంతంగా గడపాలని వచ్చాము అన్నారు సాకేత్ గారు. చూస్తూ చూస్తూనే 10 రోజులు గడిచిపోయాయి. తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళారు. ఇంటి తలుపులు తెరవగానే తల్లి తండ్రిని చూసి కొడుకు కోడళ్ళు తల్లి తండ్రి పాదాల వద్దకు చేరుకున్నారు. నాన్న, మమ్మల్ని క్షమించండి. ఇప్పటి నుండి మీరు ఎలా ఉండదలుచుకుంటే అలా ఉండండి, కానీ మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పకండి. నాకు వస్తున్న జీతంతో ఎక్కడికని వెళ్ళగలను, ఎలా బ్రతకగలను అన్నాడు. అవును మామయ్య, మీకు నెల నెల 10,000 రూపాయలు ఇంటి బాడిగ కడుతూ ఉంటే పిల్లల్ని చదివించుకోలేము. ఇంటి పనంతా నేనే చేస్తాను. మీ పెన్షన్ అత్తయ్యకే ఇవ్వండి. ఇక ఇప్పటి నుండి అత్తయ్య గారి చేతులతోనే ఇల్లు నడుస్తుంది. మీరైనా చెప్పండి అత్తయ్య అంటూ అత్తయ్యను బ్రతిమలాడింది కోడలు. సాకేత్ గారు కొడుకు కోడల్ని చూస్తూ, జీవితంలో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది,
కాస్త స్వార్థంగా కూడా ఆలోచించాలి. లేకపోతే ఇప్పటికీ నేను సీత అవమానాలతోనే జీవించాల్సి వచ్చేది. వృద్ధాప్యంలో కూడా ఎప్పటికీ ఆత్మగౌరవంగా జీవించాలి అనుకున్నారు సాకేత్ గారు. వృద్ధాప్యం అంటే అవమానాలను భరించటమే కాదు అని కాస్త కఠినమైన నిర్ణయాలతో, కాస్త స్వార్థంగా ఆలోచించి సాకేత్ గారు కొడుకు కోడలికి బుద్ధి నేర్పారు. దారి తప్పిన కొడుకు కోడల్ని దారిలో పెట్టలేక ఎంతోమంది తల్లిదండ్రులు తమ జీవితాన్ని వృద్ధాశ్రమంలో, రోడ్లపైన దుర్బలంగా గడుపుతూ ఉన్నారు. ఈ కథతో కొందరిలోనైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.